మీరు అంతటితో పాటు అంతటితో కూడా మా బాధ్యత పోలే. మేము ఫ్రీక్వెంట్గా మనం ఒక అడ్వైజరీ రోల్ లాగా మధ్య మధ్యలో ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ నేను విశ్లేషించాను. అవునవును. సో ఎందుకంటే మేము క్లోజ్గా మాకు మేము విఆర్ఎస్ తీసుకొని యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినాం కానీ బట్ మాకు పదవుల అధికారం కాదు. క్లోజ్గా ఒక బాధ్యత గల మేము ప్రొఫెసర్స్గా ఒక టీమ్ లాగా మేము దాన్ని మానిటర్ చేస్తున్నాం. సో మానిటర్ చేస్తూ అప్పుడప్పుడు కూడా మేము సలహాలు ఇస్తున్నాం. ఇది చేయండి, ఇందులో రూపాయి ఖర్చు లేదు, ఇది చేయండి, ఇది చేయండి అని కూడా మేము చెప్తున్నాం. చెప్పిన కొన్ని చేస్తున్నారు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొన్ని ప్రియారిటీస్ కూడా మారుతాయి. అంటే చెప్పని కూడా కొన్ని చేస్తారు, చెప్పినవి కొన్ని అనుకున్న దానికంటే కొద్దిగా లేట్గా చేస్తారు. సో ఇవన్నీ సహజంగా జరుగుతాయి. సో కాబట్టి మేము సైలెంట్గా ఏం లేము. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము సలహాలు ఇస్తున్నాం, కొన్ని స్వీకరిస్తున్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ముఖ్యంగా రైతు రుణమాఫీలో మేము వ్యవసాయ శాఖ మాత్యులు రెగ్యులర్గా మా సలహాలు తీసుకుంటున్నారు. దానికి అనుకూలంగానే మేము చేస్తున్నాం. ఓకే. ఇంకా రెండవ అంశం ఏంటంటే మొత్తం ఈ మేనిఫెస్టో యొక్క ఆర్థిక భారం దాదాపు 55 నుంచి 60,000 కోట్లు. 60,000 crores. 60,000 crores మనం హయ్యర్ సైడ్ తీసుకుంటే. ఓకే. ఇందులో 50% అంటే దాదాపుగా సగము వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఎవ్రీ ఇయర్ ఉండదు అది. ఓహో. ఎవ్రీ ఇయర్ దానికి రుణమాఫీ. ఆ రుణమాఫీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. పెన్షన్లు ఇవన్నీ మనం రెగ్యులర్గా ఉంటుంది. ఇది రెగ్యులర్ పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, మన బోనస్ ఇచ్చే 5 గ్యాస్ కానీ, కరెంటు ఫ్రీ కానీ, ఇవన్నీ ఈ విద్యార్థులకు ఇచ్చే ఉద్యోగాలు కానీ, ఇవన్నీ సహజంగా ఇది రికరింగ్ ఎవ్రీ టైం. మీరు అంటున్న 60,000 crores లో 30,000 ఓన్లీ రుణమాఫీదే వన్ టైం. సో ఇప్పుడు దాదాపు ఒక్క రైతులకు ఇచ్చిన దాదాపుగా ప్రామిస్లలోనే 43,000 కోట్లు 43,000 కోట్లు నెక్స్ట్ ఒక 45 days నుంచి 60 రోజులలో చేరబోతుంది. అది ప్రాసెస్ మొదలుపెట్టారు ఆల్రెడీ. అంటే 60,000 కోట్లలో 43,000 కోట్లు అంటే మీకు దాదాపుగా అది ఒక 65% ఆర్థిక పరమైన బడ్జెట్ని దాదాపు ఇంప్లిమెంట్ చేసినట్టు. అంటే నెంబర్స్ వేరు, 26 ఉంటాయి మీకు. మొత్తం 399లో అంశాల వారీగా వస్తే మాత్రం 27-30 అంశాలకు లోపే ఉంటాయి. కానీ దాని యొక్క ఆర్థిక భారం మాత్రం దాదాపుగా 65 నుంచి 70% మీకు 70% ఆర్థిక భారం ఇప్పుడు ఈ నెక్స్ట్ 45 నుంచి 50 రోజులలో తీరబోతున్నది. సో ఇది ఒక నెక్స్ట్ ఇంత భారం ఉండదు. ఓకే. నెక్స్ట్ కేవలం ఒక 30 నుంచి 35% మాత్రమే భారం ఉంటుంది. అంటే 60 కోట్లలో మీకు నెక్స్ట్ ఒక 18 నుంచి 20 కోట్ల లోపే ఉంటుంది భారం. సో ఇది మేజర్గా అంటే దీన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది అంటే విమర్శించాలనుకొని విమర్శించడం కాదు. ఇప్పుడు మనం చూసాం 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసానికి గురైంది తెలంగాణ. అంటే మొత్తం వ్యవస్థలే విధ్వంసం, అందులో ఆర్థిక విధ్వంసం అనేది చాలా ఘోరంగా 7 లక్షల కోట్ల అప్పు, ఎక్కడ చూసినా ఏం లేదు. అలాంటి విధ్వంసమైన ఆర్థిక పరిస్థితి నుండి మనం ఇప్పుడు 43,000 కోట్లు నెక్స్ట్ 45 నుంచి 50 రోజులలో రైతులకు ఇవ్వబోతున్నారు. అది స్పష్టంగా మనకు ఇండికేషన్స్ ఉన్నాయి. ప్రాసెస్ కూడా మొదలైంది. సో కాబట్టి దీన్ని మనం ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇది మొత్తం ఎంత అయింది ఇప్పుడు? దాదాపు 7 నెలలు కాలే. ఇంకొక 5 రోజులు అయితే 7 నెలలు ప్రభుత్వం. సరే, ఇప్పుడు మీరు అంటున్నది అది తీసుకుందాం, వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ అంశాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, మరి వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ప్రారంభ దశ కూడా నోచుకోవట్లే కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రియారిటీ వైజ్ చెప్పారు. ప్రభుత్వంలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనం బయట అనుకున్నట్లుగా ప్రభుత్వంలో ఒక ప్రియారిటీ మారిపోదు. ఒక్కోసారి అసలు మేనిఫెస్టో లేని టాప్ ప్రియారిటీకి వస్తాయి. ఉదాహరణకు మనకు నిన్న మనం చూసాం హైదరాబాద్లో ఈ ఇంతకుముందు డిసాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం టోటల్గా దాన్ని ఇంటిగ్రేట్ చేసి సో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది అలాంటివి మనకు మేనిఫెస్టో ఉండవు. అది టాప్ ప్రియారిటీ వాస్తవానికి. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటివి మనం మేనిఫెస్టోలో పెట్టలేము. సో అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, అది మేనిఫెస్టోలో పెద్దగా మనం ప్రియారిటీ అంశంగా పెట్టము. అంటే ఇలా కొన్నేమో ప్రియారిటీ కొద్దిగా వెనకగలిగితే ప్రభుత్వంలో వచ్చిన కొన్ని లేని కూడా ప్రియారిటీకి వస్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇంప్లిమెంట్ అవుతుందా కావట్లేదా ఒకటి, ఎంత మేరకు అవుతుంది, ఒకవేళ వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నదా లేదా, ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఆర్థిక పరంగా భారం అతి తక్కువ ఉన్నాయి, దాదాపు 140 ఉన్నాయి, 140 ఉన్నాయి. సో వాటిని అంటే ఆర్థిక పరంగా చాలా తక్కువ, కానీ ప్రియారిటీ పరంగా కొంచెం ఆలస్యం చేసినా పర్వాలేదు అనే ఒక ప్రాధాన్యతలు కొంచెం తక్కువ ప్రాధాన్యతలు ఉన్నాయి కాబట్టి బహుశా డిలే అవుతుంది. కానీ 100% చేస్తారు. మీకు ఆల్రెడీ దాదాపు 70% ఆర్థిక భారంతో కూడిన 27-30 అంశాలను అమలు చేసినప్పుడు మిగతా దాదాపు 350 చూస్తే కూడా మిగతా 20-30% బడ్జెట్ భారం లేదు. కాబట్టి చేయలేదు, కాబట్టి టైం
మీరు అన్నట్టు టైమింగ్. ఇంకోటి గవర్నెన్స్ ఇష్యూ. దీనికి ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వానికి ఇంకా దీనికి ఒక వ్యవస్థ అనేది క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెట్టి ప్రతి మేనిఫెస్టోని, అంటే నేను కేంద్రంలో నాకు ఉన్న కొంచెం గతంలో నేను ఢిల్లీలో అక్కడ పనిచేశాను కాబట్టి ఇంతకుముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ ఢిల్లీలో యూపీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసేదంటే మేనిఫెస్టోని ప్రతి డిపార్ట్మెంట్కి కాపీ పంపించేది. ఈ మేనిఫెస్టో మీద మనం కేంద్రంలో అధికారంకి వచ్చాం. ఆ మేనిఫెస్టోకు ఒక నోడల్ ఆఫీసర్ ఉండేది ప్రతి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇలా. సో ప్రతి నెల ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు గతంలో కూడా ఈ 20 సూత్రాల కమిటీ అని కూడా వాళ్ళు ఉండేది. అది ఇందిరాగాంధీ గారి టైంలో మీరు చెప్పింది 100% కరెక్ట్. అది గరీబ్ హఠావో 1971-72 ఆ టైంలో, ప్లస్ ఇందిరాగాంధీ గారు 1980లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సో అక్కడ స్పష్టంగా ఒక 20 పాయింట్ ప్రోగ్రామ్ కమిటీ పెట్టేది. ఆ కమిటీలో ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కు మేనిఫెస్టో కాపీ ఇచ్చి దీని మీద మనం అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో మీరు దీనికి సంబంధించిన అమలు చేస్తారు, వచ్చే నెలలో ఎన్ని అమలు చేస్తారు, ఈ అమలు చేసే ప్రక్రియలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సో ఇదంతా ఒక ప్రతి శాఖ నుంచి తీసుకొని ప్రతి నెల ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తే అక్కడ దాన్ని రివ్యూ చేసుకొని ఆ క్యాబినెట్లో కానీ లేదా ఆయా శాఖల మంత్రులు అధికారులు ఇక్కడ ఎందుకు వేయట్లేదని మీలాంటి వాళ్ళు చెప్పలేదా? చేస్తారు. తయారు చేసినప్పుడు ఒక ఆలోచన ఉంది అందరినీ పెట్టాలని, మరి అమలు చేసే విషయంలో కూడా ఉండాలి కదా. అమలు కూడా అంటే కొంచెం ఇది ఆలస్యమైంది కానీ చేస్తారని నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు పొలిటికల్గా కొద్ది క్యాబినెట్ ఇష్యూస్ అవి కొద్ది ప్రాధాన్యత ఇష్యూల వల్ల బహుశా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు. బట్ చేసే అవకాశం అయితే మాకు కనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మేనిఫెస్టోనే చాలా కీలకం. మన ప్రజలకు ఇచ్చిన హామీలని మీదనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు పోవాల్సి ఉంటుంది. మీరు చూడండి, బెల్ట్ షాపులు ఉన్నాయి. ఐ థింక్ నేను అనుకుంటా సింగిల్ ఎన్పీ కూడా అక్కర్లేదు కదా. సో మరి అది నోటి మాటతో జస్ట్ ఇట్లా డీజీపీకి ఒక ఆర్డర్ ఇస్తే టోటల్ బెల్ట్ షాపులన్నీ ఇది అయిపోతాయి. సో ఆ హామీ ప్రధాన హామీగా ఉన్నది. ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన బెల్ట్ షాపులకు మంగళం అని పెట్టారు. బెల్ట్ షాపులు రహిత తెలంగాణ అన్నారు. అదేవిధంగా మారక ద్రవ్యాల రహిత తెలంగాణ అన్నారు. నిరుద్యోగ రహిత తెలంగాణ. డ్రగ్స్ మీద రివ్యూ అంటున్నారు, గాంజా వాటి మీద రివ్యూస్ అంటున్నారు. మరి బెల్ట్ షాపుల మీద రివ్యూ ఏది చేయాలి కదా. మరి ఆ హామీ మరి ఆదాయం పోద్దన్న ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఎకనామిస్టే కదా. ఆదాయం పోదు. ఇది బహుశా ఎవరన్నా ఇలాంటి సలహా ఏమైనా ఇచ్చిండొచ్చు, ఇది బెల్ట్ షాపులు తీసేసి ఆదాయం తగ్గుతుంది అనేది. కానీ వాస్తవం షార్ట్ రన్లో స్వల్పకాలికంగా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కూడా మనం కంపేర్ చేసుకునే విధానం ఏమిటంటే మీకు బెల్ట్ షాపులలో అమ్మేది చీప్ లిక్కరు, ఇవి తక్కువ ఖరీదైన తక్కువ ఖర్చుతో ఉండే లిక్కర్. ఏం చేయాలంటే ఇప్పుడు ఒక హై కాస్ట్ లిక్కర్ బాటిల్స్ ఉంటాయి 2500, 3000 ఖరీదైన బాటిల్స్కు ఒక 10%, 5% పెంచితే మీకు ఇక్కడ ఏమైనా లాస్ అయితే కొద్ది గొప్ప అక్కడ కవర్ అవుతుంది. సో బహుశా అది చేస్తారు. ఎందుకంటే అది మీరు ఇంతకుముందు చెప్పాను ప్రాధాన్యతలలో ఏమైందంటే కొన్ని ప్రాధాన్యత అయినవి కూడా కాస్త వెనకబడిపోయినవి మాత్రం అది వాస్తవం. బహుశా ఇక వాస్తవానికి మధ్యలో ఎన్నికలు రావడం కూడా ఒక బ్రేక్ అయింది వాస్తవానికి ప్రభుత్వానికి. 7 months అనేది తక్కువ టైం ఏం కాదు కదా సార్. బేసిక్గా అంతా దాదాపు ఇప్పుడు వాస్తవానికి మీరు 5 సంవత్సరాలలో అసలు ఒక సంవత్సరం ఏం చేయడానికి వీలుండవు. ఫస్ట్ 6 months, లాస్ట్ 6 months ఆల్మోస్ట్ ఏ ప్రభుత్వానికైనా అడ్జస్ట్మెంట్ ఒకటి, లాస్ట్కి ఏమో ట్రాన్సిషన్ ఒకటి. సో ఈ రెండింటి తీసేస్తే వాస్తవానికి మన కరెక్ట్ ఎఫెక్ట్ మిగిలేదు 4 ఏళ్ళు. అంటే 20% మీకు ఆల్మోస్ట్ దాన్ని కౌంట్ చేయకూడదు. ప్లస్ మధ్యలో ఇంకేదైనా బై ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోతే అదే ఒక నెల 2 నెలలు అవి పోతాయి. సో కాబట్టి టైం మాత్రం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. మన ఇంత పెద్ద రాష్ట్రానికి ఇన్ని సమస్యలు, ఇన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. బహుశా ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ మూడ్లోకి వస్తుంది అనేది